శ్రీ మాత్రేన్ హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ 4 యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, రాహుదశ 18 సంవత్సరాలు వదిలేసి గురు మహాదశలో పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 2014 ఆగస్ట్ నుంచి వచ్చింది నాకు గురు మహాదశ. నాకు ఎలాగనిపిస్తుందంటే, గురుడు ఎవరు? నాది మకర లగ్నం. వ్యవ తృతీయాధిపతి అయినటువంటి గురుడు, వ్యవాధిపతి అయినటువంటి గురుడు 6th ఉన్నాడు. ఎలాగుందంటే, పిశాచి లోకంలో నుంచి బయటపడితే మీకు ఎలాగనిపిస్తుందో ఒకసారి కామెంట్ ద్వారాగా తెలియజేయండి. ఒక పిశాచి లోకం నుంచి బయటపడితే ఒక మనిషి ఎలాగా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒక పిశాచి లోకంలో ఉన్న మనిషి బయటపడి బాహ్య ప్రపంచంలోకి వస్తే ఎలాగుంటుంది? మనం చూస్తుంటాం కదా ఇంగ్లీష్ సినిమాలు, ఎవిల్ డెడ్ చిన్నతనంలో ఎవిల్ డెడ్ అంతా మాయా ప్రపంచం కింద ఉంటుంది. దెయ్యాల కోట, దెయ్యాల బంగ్లాలు, అరుంధతి, ఇలాంటి పిక్చర్స్ చూసే ఉంటారు మీరు. అది బయటపడితే దెయ్యాల బంగ్లాలోని, దెయ్యాల కొంపల్లోని, దెయ్యాల ప్రపంచంలోని, మాయాలోకాల్లోని ఉంటే మనిషి ఎంత సతమతం అవుతుంటాడు. ఒకేసారి పడి బాహ్య ప్రపంచంలో జనవాసంలోకి వచ్చిన తర్వాత ఎంత ధైర్యంగా ఉంటాడు ఆ మనిషి? అలాగనిపించింది అయ్యా నాకు. ఇప్పుడు రాహుదశ 18 సంవత్సరాలు అయిపోయి 2014 ఆగస్టు తోటి అయిపోయింది. 96లో అనుకుంటా స్టార్ట్ అయ్యింది. అది 96లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి 2014 ఆగస్టు తోటి ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడ్డా. గురుడు కూడా ఇబ్బంది పడ్డా. గురువులో శని గురువులో శనిలో నేను కాశీ వెళ్ళాను. శివుడికి అభిషేకం చేశాను. అప్పటి నుంచి దెయ్యం వదిలేసినట్టు అనిపించింది. దెయ్యాలు వదిలేసినట్టు అనిపించింది నాకు. దెయ్యం పట్టినోడు ఎలాగుంటాడు?